హైదరాబాద్ శివారు ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలపై అధికార విపక్షాల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం జరుగుతోంది. విపక్షాలు చేస్తున్న విమర్శలకి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మండలిలో కౌంటర్ ఇచ్చారు. డ్రగ్ టెస్ట్ కి రేవంత్ సిద్ధమన్నారు మహేష్ గౌడ్. కేసీఆర్ కూడా డ్రగ్ టెస్ట్ కి రావాలి అన్నారు. మహేష్ అన్నారు, కేసీఆర్ కూడా రావాలన్నారు. నాయకులందరూ కూడా డ్రగ్ టెస్ట్ కి రావాలని చెప్పారు. ఫామ్ హౌస్ లో పట్టుబడింది మీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమే, చర్యలుంటాయన్నారు మహేష్ గౌడ్. ఎంత పెద్ద వాళ్లున్నా వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. మీ కారణంగా ఇలా డ్రగ్స్ రాలేదా? ఇలా అడిగిన చోటలా డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రజలు అనుమానపడతా ఉన్నారు? ఏం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష? ఇవాళ దొరికినటువంటి మాజీ శాసనసభ్యుల మీద బాజాప్తా ఆన్ రికార్డ్ రిమాండ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఆన్ రికార్డ్ కొకైన్ డ్రగ్స్ తీసుకొని ప్రజాప్రతినిధులు పట్టుకొడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? రావాలా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా? మీరు కేసీఆర్ తీసుకురా, నేను ముఖ్యాన్ని తీసుకొస్తా. మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా. ఇద్దరు మొదట టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. డ్రగ్ టెస్ట్ జరగాల. ప్రతి నాయకుడు, టీఆర్ఎస్ ప్రతి నాయకుడు డ్రగ్ టెస్ట్ జరగాల. మేము కూడా చేసుకుంటాం, మేము రెడీగా ఉన్నాం. సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు టెస్ట్ జరగాల. జరిగిన అందరం టెస్ట్ చేసుకుందాం. ఎటుపోతుంది అధ్యక్ష? రాష్ట్రంలో పసిపిల్లలు, పసికూనలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కారణం మీరు కాదా? ఎవరు కారణం దీనికి? యథేచ్ఛగా 10 ఏళ్ళు యథేచ్ఛగా డ్రగ్స్ మాయం చేశారు రాష్ట్రాన్ని. డబ్బుల కోసం కకృతి పడ్డారు అధ్యక్ష. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారు. ఇంతకన్నా సిగ్గుచేట విషయం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రము కొత్త రాష్ట్రము, చిన్న రాష్ట్రము, ఎంత పకడ్బందీగా ఎదగాల్సిన రాష్ట్రము డ్రగ్స్ మయమైపోతే, డ్రగ్స్, మద్యము, గాంజా విచ్చలవిడిగా వస్తూ ఉంటే మన పిల్లలకు సంరక్షణ ఎక్కడా? మనం ఉదాహరణ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం ప్రజలకి? అందుకే అధ్యక్ష, మీ ద్వారా నేను ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఇచ్చిన ఛాలెంజ్ వాళ్ళ నాయకుడు ఒప్పుకున్నాడు అధ్యక్ష. ఎస్, డెఫినెట్గా పోవాలా. ఈ అసెంబ్లీ నడుపుతున్నట్టు సభా నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తానే, మీరు మీ నాయకుని తీసుకురండి. మొదటగా వారిద్దరు టెస్ట్ చేసుకోవాలా, తర్వాత మనమందరం టెస్ట్ చేసుకోవాలి అధ్యక్ష. ధన్యవాదాలు.